Students, Good morning, sir. welcome back to our channel. Today we are discussing about statistics 4 marks. అంటే మన పబ్లిక్ ఎగ్జామ్లో స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ నుంచి 100% 4 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది. అది కూడా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. అంటే ఏమంటే ఇక్కడ ఫార్ములా రాయమని చెప్పేసి దానికి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు. అంటే ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 3 ఫార్ములాస్ ఉన్నాయి. సో నెంబర్ 1 మీన్, మోడ్, మీడియన్. సో ఫస్ట్ మీన్ గురించి చెప్పుకుందాం. మీన్లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏమి, స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ ఫార్ములా బేస్డ్ అడుగుతారు. దాంట్లో ఫార్ములా రాసి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు, జస్ట్ అంతే. దీంట్లో మీన్ విషయానికి వస్తే దీంట్లో 3 టైప్స్ ఉన్నాయి. మీన్లో ఓన్లీ మీన్. పర్టికులర్గా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే స్టెప్ డివియేషన్ మీన్ అడిగే అవకాశం అయితే చాలా ఉంది. కానీ మనకి అన్నీ తెలుసుకోవాలి కాబట్టి డైరెక్ట్ మీన్ గురించి మాట్లాడితే ఫస్ట్ డైరెక్ట్ మీన్ ఫార్ములా x బార్ ఈక్వల్ టు సమ్మేషన్ fi xi బై సమ్మేషన్ fi. అంటే ఇక్కడ ఏమి, x ప్రతి లెటర్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో వే x బార్ ఈక్వల్ టు మీన్ అంటే x బార్ని మీన్ అని రాసుకుంటాం. తర్వాత ఇఫ్ x1 x2 and so on xn are observations with respective frequencies f1 f2 and so on fn. అంటే f1 f2 and so on fn అనే ఫ్రీక్వెన్సీస్ కి మనం x1 x2 xn అనేవి అబ్జర్వేషన్స్ గా తీసుకుంటాం అనేది దీని మీనింగ్. అంటే ఇక్కడ x1 x2 x3 అంటే ఇవన్నీ అబ్జర్వేషన్స్ అని రాస్తాం మన ఫార్ములాలో టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. దెన్ దిస్ మీన్స్ అబ్జర్వేషన్స్. సో ఇవన్నీ దీనికి ఎలా చెప్పుకోవచ్చు అంటే x1 x2 xn అనేది దీనికి f1 f2 fn అనే ఫ్రీక్వెన్సీస్ కి ఏం చేసుకోవచ్చు, అబ్జర్వేషన్స్ గా చెప్పచ్చు. సో ఈ విధంగా టర్మ్స్ రాయాల్సి వస్తుంది. తర్వాత x1 అక్కర్స్ f1 టైమ్స్. అంటే x1 ని n టైమ్స్ రాసుకుంటాం, f1 టైమ్స్ రాసుకుంటాం. సో తర్వాత x2 అక్కర్స్ f2 టైమ్స్ అండ్ సో ఆన్. ఇక్కడ ఇలా ఎంతవరకు రాసుకోవచ్చు, x1 f1 టైమ్స్ రాసుకున్నాం, x2 ని f2 టైమ్స్ రాసుకుంటాం. అది ఎంతవరకు అంటే అండ్ సో ఆన్ అని మెన్షన్ చేసాం. అంటే ఎన్నిగా రాసుకోవచ్చు అనేది దాని మీనింగ్. నెక్స్ట్ వన్ ఇక్కడ సిగ్మా అని ఉంది. ఈ సిగ్మాని మనం ఎలా రాస్తాం, గ్రీక్ లెటర్ అని చెప్పుకోవచ్చు. సో దీని మీనింగ్ ఏమంటే విచ్ మీన్స్ సమ్మేషన్ సిగ్మా. అంటే మొత్తం టర్మ్స్ అన్నిటిని ఏం చేసుకోవాలా, సమ్ చేయాలనేదే ఈ సిగ్మాకి మీనింగ్ గా చెప్పుకోవచ్చు. సో మనకి సమ్మేషన్ అని ఇక్కడ ఫార్ములాలో ఉంది. అంటే f1 x1 ప్లస్ f2 x2 ప్లస్ f3 x3 ప్లస్ ఇవి ఉన్న టర్మ్స్ అన్నిటిని సమ్ చేయమనే దానికే ఇక్కడ సిగ్మా అనే లెటర్ వాడింటాం. ఇక్కడ కింద క్లియర్గా అయితే రాసుకున్నాం, సిగ్మా fi xi ఈక్వల్ టు f1 x1 ప్లస్ f2 x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ fn xn అని. అంటే ఫ్రీక్వెన్సీని అబ్జర్వేషన్, ఫ్రీక్వెన్సీని అబ్జర్వేషన్, ఫస్ట్ ఫ్రీక్వెన్సీ, సెకండ్ ఫ్రీక్వెన్సీ, థర్డ్ ఫ్రీక్వెన్సీ ఇలా రాసుకుని జరిగితే ఫ్రీక్వెన్సీ 1 అబ్జర్వేషన్ 1 ప్రోడక్ట్ చేస్తాం. తర్వాత సమ్ చేస్తాం, ఫ్రీక్వెన్సీ 2 తర్వాత అబ్జర్వేషన్ 2. ఈ విధంగా f1 xn వరకు సమ్ చేసుకుంటూ వెళ్ళడం ఇక్కడ సిగ్మాకి చెప్పుకోవచ్చు. సమ్మేషన్ fi xi రాసుకోవచ్చు. తర్వాత సమ్మేషన్ fi అన్నారు. సో మన బాక్స్ లో పర్టికులర్ గా చెప్పుకునేటప్పుడు సమ్మేషన్ fi అంటే f1 ప్లస్ f2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ fn. సో ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని సమ్ చేయమని చెప్తాం. ఇది డైరెక్ట్ మీన్ మెథడ్ సంబంధించినటువంటి ఫార్ములా రాయమని చెప్పి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇది ఈ విధంగా రాసుకోవాల్సి వస్తుంది. స్టాటిస్టిక్స్ లో 4 మార్క్స్ క్వశ్చన్ లో ఫస్ట్ మీన్ లో ఫస్ట్ టైప్ డైరెక్ట్ మీన్ మెథడ్. సో దీనికి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇలా రాసుకుందాం. సో సెకండ్ వన్ వచ్చేసి అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అని చెప్పుకోవచ్చు. అంటే మీన్ లోనే నెక్స్ట్ సెకండ్ వన్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్. సో దీని ఫార్ములా x బార్ ఈక్వల్ టు a ప్లస్ సమ్మేషన్ fi di బై సమ్మేషన్ fi అని చెప్తారు. x బార్ ఈక్వల్ టు a ప్లస్ సమ్మేషన్ fi di బై సమ్మేషన్ fi అని రాసుకుంటాం. ఇక్కడ దీంట్లో ప్రతి లెటర్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి మళ్ళీ మనం 4 మార్క్స్ రావాలంటే. వేర్ x బార్ ఈక్వల్ టు మీన్ అంటే ఇక్కడ x బార్ ని మీన్ అని చెప్పుకుంటాం, a ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్ అంటే ఇమాజిన్ చేసుకుంటాం. మనం ప్రాబ్లమాటిక్ గా చేసేటప్పుడు a అనే వాల్యూని మనం అజ్యూమ్ చేసుకుంటాం, అందుకోసమే a ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్ అని చెప్తాం. తర్వాత సిగ్మా, సిగ్మా అంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. సో గ్రీక్ లెటర్ సమ్మేషన్ అనేసి. సో తర్వాత di ఈక్వల్ టు xi మైనస్ a అని చెప్తాం. అంటే అబ్జర్వేషన్స్ లో నుంచి తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకున్నాం, a. ఇక్కడ అబ్జర్వేషన్ పర్టికులర్ గా మిడ్ వాల్యూస్ అనేది మెన్షన్ చేస్తాం, xi అనేది. xi మైనస్ a అంటే ఇక్కడ మిడ్ వాల్యూస్ ని లో నుంచి ఏం సబ్ట్రాక్షన్ చేస్తాం, మిడ్ వాల్యూస్ ఆర్ క్లాస్ మార్క్స్ అని చెప్పుకోవచ్చు. xi ని మిడ్ వాల్యూస్ ఆర్
క్లాస్ మార్క్స్ అని. దాంట్లో నుంచి మనం అనుకున్న అజ్యూమ్డ్ మీన్ ని సబ్ట్రాక్షన్ చేయడమే డివియేషన్. సో తర్వాత ఎఫ్ఐ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ క్లాసెస్ అని చెప్తారు. సో ఎఫ్ఐ అనేది ప్రతి దాంట్లో ఏం తీసుకుంటాం, ఫ్రీక్వెన్సీస్ అని తీసుకుంటాం క్లాస్ ఇంటర్వెల్స్ లో. తర్వాత నెక్స్ట్ ఇది ఎక్స్ఐ ఈక్వల్ టు క్లాస్ మార్క్ అని పర్టికులర్ గా చెప్తున్నాం. క్లాస్ మార్క్ అనొచ్చు, లేకపోతే మిడ్ వాల్యూస్ గా చెప్పుకోవచ్చు. అంటే ఎలా తీసుకుంటాం అనేది ప్రాబ్లమాటిక్ గా చేసేటప్పుడు దాని గురించి ఇంకోసారి తెలుసుకోవచ్చు. కానీ ఈ టాపిక్ లో మనము 4 మార్క్స్ క్వశ్చన్ లో ఫార్ములా రాసి ఫార్ములాకి సంబంధించినటువంటి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడమే దీంట్లో మెయిన్ ఫోకస్ పెట్టచ్చు. సో తర్వాత మీన్ లో థర్డ్ టాపిక్ వచ్చేసి స్టెప్ డివియేషన్ మీన్ మెథడ్ అని చెప్తాం. స్టెప్ డివియేషన్ మీన్ మెథడ్ అంటే ఫార్ములా x బార్ ఈక్వల్ టు a ప్లస్ సమేషన్ fi బై సమేషన్ fi ఇంటూ h. x బార్ ఈక్వల్ టు a ప్లస్ సమేషన్ fi బై సమేషన్ fi ఇంటూ h అని రాసుకుంటాం. సో దీంట్లో x బార్ అంటే మీన్ అని, a ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్ అని, సిగ్మా అంటే గ్రీక్ లెటర్ సమేషన్ గురించి చెప్పుకోవచ్చు, అంటే సమ్ చేస్తాం. తర్వాత fi ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ క్లాసెస్, అంటే మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో ఫ్రీక్వెన్సీస్ ని మనం fi గా కన్సిడర్ చేస్తాం. తర్వాత h ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ఈచ్ క్లాస్ అని చెప్తారు. అంటే క్లాస్ ఇంటర్వెల్ ఇస్తారు, ఆ క్లాస్ ఇంటర్వెల్ లో మనకి దాని సైజ్ ఎంత ఉందో చెప్పుకోవడం కోసమే ఇక్కడ h అనే లెటర్ ని మనం రిప్రజెంట్ చేయొచ్చు. h అనేది సైజ్ ఆఫ్ ఈచ్ క్లాస్ అని రాసుకుంటాం. తర్వాత ui ఈక్వల్ టు xi మైనస్ a బై h అని రాస్తాం. ఇక్కడ ఫార్ములాలో ui అని ఉంది, సో దీన్ని ఎలా రాసుకుంటాం, xi మైనస్ a బై h అనేది రాసుకుంటాం. సో తర్వాత ఇక్కడ కింద రాసుకున్నాం చూడండి, స్టెప్ డివియేషన్స్ అంటే ఇక్కడ ఏమి xi క్లాస్ మార్క్ అని, xi మైనస్ a అంటే డివియేషన్స్ అని చెప్పుకున్నాం. ఈ స్టెప్ డివియేషన్స్ అని దీంట్లో ఇంక్లూడ్ అయ్యి చెప్పుకోవచ్చు. ui ఈక్వల్ xi మైనస్ a బై h, సో దీని స్టెప్ డివియేషన్స్ గా చెప్పుకుంటే ఆ స్టెప్ డివియేషన్స్ లో ఏమేమి xi అంటే క్లాస్ మార్క్ అని, xi మైనస్ a అంటే పర్టికులర్ గా డివియేషన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కలిపి స్టాటిస్టిక్స్ లో 4 మార్క్స్ లో మీన్ అనే పర్టికులర్ గా అడిగినప్పుడు ఈ దీంట్లో ఏదైనా రాసుకోవచ్చు. అలా కాకుండా క్వశ్చన్ లో డైరెక్ట్ మీన్ మెథడ్ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఫస్ట్ ఫార్ములా అదే యాజ్ ఇట్ ఈజ్ అవే రాసుకోవాలా. అలా కాకుండా అజ్యూమ్డ్ మీన్ మెథడ్ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు సెకండ్ కాలం ఇదంతా రాసుకోవచ్చు. అలా కాకుండా స్టెప్ డివియేషన్ మీన్ మెథడ్ ఫార్ములా టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు ఇదే విధంగా రాసుకోవచ్చు. యాక్చువల్గా అయితే పర్టికులర్గా మీన్ అనే మెథడ్ అని చెప్పేసి ఏ మెథడ్ అనేది ఇంటిమేషన్ ఇవ్వకపోతే మనకు నచ్చిన ఏదో ఒక ఫార్ములా రాసుకొని దానికి సంబంధించిన టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ లో మీన్ తో పాటు మనకి మోడ్, మీడియన్ అనే ఫార్ములాస్ విత్ టర్మ్స్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. 100% మీన్ కంటే ఎక్కువ మోడ్, మీడియన్ అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఆ ఫార్ములాస్ రాసి దాని టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయని అని అడుగుతారు. సో దీంట్లో మోడ్ గురించి చెప్పుకుంటే మోడ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H అని చెప్పుకుంటాం. అంటే ఈ ఫార్ములాలో L అంటే ఇక్కడ లోయర్ లిమిట్ ఆఫ్ ది క్లాస్. అంటే మనం ప్రాబ్లమాటిక్ చేసేటప్పుడు క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ లిమిట్ ని మనం L గా చెప్పుకుంటాం. తర్వాత H అంటే సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ అంటాం. అంటే ఇంటర్వెల్ లెంత్ ఎంత ఉందని చెప్పడమే H అంటే. ఆ తర్వాత F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీనే మనము F1 గా కన్సిడర్ చేస్తాం. ఆ తర్వాత F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్ అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఏమి F1 కి బిఫోర్ వచ్చింది, అంటే దాని పైన తీసుకున్న నెంబర్ తీసుకుంటాం. F1 కి పైన ఉన్న నెంబర్ని F0 గా కన్సిడర్ చేస్తాం. దాన్ని ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్ అని చెప్పుకుంటాం. తర్వాత F2 అంటారు. F2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్ అంటాం. అంటే ఇక్కడ ఏమి F1 తర్వాత వచ్చే నెంబర్. ఇప్పుడు ఫ్రీక్వెన్సీలో మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ F1 అని, దానికి ముందున్న నెంబర్ అంటే ఏమి దానికి బిఫోర్ నెంబర్ F0 అని, ఆఫ్టర్ నెంబర్ అంటే F1 తర్వాత వచ్చే నెంబర్ని F2 అని ఈ విధంగా తీసుకుంటే ఇది మోడల్ క్లాస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో దీంట్లో నెక్స్ట్ మీడియన్ అనేది చూసుకున్నాం. సో మీడియన్ లో ఇక్కడ మీడియన్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ CF బై F ఇంటూ H అని చెప్పుకున్నాం. సో మోడ్ కి మీడియన్ కి తేడా ఏమంటే ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని ఇక్కడ మోడల్ క్లాస్ అని చెప్పు. ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్నటువంటి ఇంటర్వెల్ లో లోయర్ లిమిట్ ని మనం L గా తీసుకుంటున్నాం. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఇంటర్వెల్ లో లోయర్ లిమిట్ ని మనం L గా తీసుకున్నాం. సో ఇక్కడ మోడల్ క్లాస్ అని చెప్పుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి అబ్జర్వ్ చేయండి మీడియన్ లో L ప్లస్ n/2 మైనస్ CF బై F ఇంటూ H. సో ఇక్కడ
ఎల్ అంటే ఏమి లోయర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్. తర్వాత ఎన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంటే టోటల్లో మనకి ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయి అనేది కన్సిడర్ చేస్తే ఈ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటాం, దాన్ని ఎన్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. తర్వాత సిఎఫ్ అంటే ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసిడింగ్ ద మీడియన్ క్లాస్ అని చెప్పుకుంటాం. అంటే ఇక్కడ మీడియన్ క్లాస్ అని దేన్ని రిప్రజెంట్ చేసుకుంటాము, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకోవచ్చు. సమ్ టైమ్స్ మనకి ఇక్కడ ఏదైతే మిడిల్ ఫ్రీక్వెన్సీ ఉందో దాని ఆపోజిట్ ఉన్నటువంటి ఇంటర్వెల్ని మనం ఏం చెప్పుకోవచ్చు, ఆ ఇంటర్వెల్లో నుంచి లోయర్ లిమిట్ ఆఫ్ ది మీడియన్ క్లాస్ అని చెప్పుకుంటాం. అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకోవచ్చు, లేదంటే మిడిల్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్నటువంటి ఇంటర్వెల్లో లోయర్ లిమిట్ ఆఫ్ ది మీడియన్ క్లాస్ అని చెప్పుకుంటాం. సో దాంట్లో మళ్ళీ ఇక్కడ సిఎఫ్ అని ఎక్కడ కన్సిడర్ చేస్తామంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసిడింగ్ ద మీడియన్ క్లాస్ అన్నాడు. అంటే మనం మీడియన్ క్లాస్ ఇంటర్వెల్కి ముందు వచ్చే ఏం తీసుకుంటాం, సిఎఫ్నే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీగా కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ ఏమి మీడియన్ క్లాస్ తీసుకుంటాం, మీడియన్ క్లాస్కి ప్రీసీడింగ్ ఉంటుంది, అంటే దాని ముందు ఉన్నటువంటి సిఎఫ్ అని కనుక్కుంటున్నాను. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో మనకి ఇక్కడ మీడియన్ క్లాస్కి ముందున్నటువంటి నెంబర్ని సిఎఫ్గా కన్సిడర్ చేస్తాం. తర్వాత ఎఫ్ అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అని తీసుకుంటాం. తర్వాత లాస్ట్ ఫైనల్ హెచ్ ఈక్వల్ టు క్లాస్ సైజ్ అని చెప్తాం, లేదా క్లాస్ లెంత్ అని చెప్పుకుంటాం. హెచ్ అంటే క్లాస్ సైజ్ ఆర్ క్లాస్ లెంత్ అని చెప్పుకుంటాం ఇంటర్వెల్లో. సో ఈ చాప్టర్ నుంచి 100% మనకి స్టాటిస్టిక్స్లో 4 మార్క్స్, మీన్, మోడ్, మీడియన్ అయితే 100% అడుగుతారు. మీన్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ మోడ్ లేదంటే మీడియన్. మోడ్ ఫార్ములా రాసుకోవడం, దాని టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, లేదా మీడియన్ ఫార్ములా అడుగుతారు, మీడియన్ ఫార్ములా రాసుకోవడం, దాని టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఈ విధంగా రాస్తే 100% మనకి 4 మార్క్స్ అనేది ఈ చాప్టర్ నుంచి పక్కకెళ్ళు. సో ఖచ్చితంగా బాగా నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.